పవన్ కుమార్ గారు మనకు ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశాలకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్గా చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ మన పోరాటాన్ని అణచివేయాలనేటువంటి ఉద్దేశంతో అక్రమ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ మనోళ్ళను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఆశా వర్కర్లకు ఇలాంటి అరెస్టులు, ఇలాంటి జైల్లో ఇలాంటి లాఠీ చార్జీలు అనేటువంటిది కొత్త కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వెంటనే హామీలు అమలు చేయాలి. అంతేకాదు కేంద్రం ప్రకటించినటువంటి ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి వేతనం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రకటించమని అడుగుతున్నాం. సిగ్గుమాలి ఆశాలకు సంబంధించినటువంటి అరెస్టులు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించినటువంటిది రాష్ట్రం ప్రకటించకుండా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. అనేక ప్రమాదాలతోటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆశాలకు సంబంధించినటువంటి ఈరోజు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ ఇలా ఆశాలకు సంబంధించినటువంటి సేవలు అనేక సేవలకు సంబంధించినటువంటి ఆశాలని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కానీ ఆశాల జీతాలు పెంచమంటే, ఆశాలకు సంబంధించినటువంటి జీతాలు పెంచమంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే రకంగా ఆశాలను అణచివేయాలని చూసిర్రు, ఆశాలను పోలీస్ స్టేషన్లో పెట్టాలని చూసిర్రు, ఆశాలను నిర్బంధించాలని చూసిర్రు. అందుకనే ఈరోజు గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా గతి పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కమిషనర్లో జరిగేటువంటి చర్చలు ఏవైతున్నాయో సానుకూలంగా ఆశా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేటట్టు ఆ పద్ధతులు ఉండాలని, లేకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఈ రోజైతే ఏ కార్యక్రమం అయితే పిలిపించారో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిక తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.